నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. శశికళ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే సినిమా క్వీన్, అలానే తమిళనాడు మాజీ సీఎం గారికి అన్నింటా తానే వ్యవహరించిన వ్యక్తి, జయలలిత గారి ప్రాణ స్నేహితురాలు శశికళ. ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, శశికళ గారు కొత్తగా పార్టీ పెడుతున్నారు. ఆల్రెడీ తమిళనాడులో విజయ్ గారు ఒక పార్టీ పెట్టారు, తలపతి విజయ్ టీవీకి. ఇప్పుడు శశికళ గారు ఒక పార్టీ పెడుతున్నారు. అంటే ఈ కొత్త పార్టీల వ్యవహారం ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. గతంలో షర్మిల గారు పార్టీ పెట్టారు, తర్వాత దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఇటు చూస్తే ఆవిడ కూడా మాజీ సీఎం కుమార్తె. ఇప్పుడు ఈవిడ అంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు కూడా కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆవిడ ముందడుగు వేస్తున్నారు. మరి కొత్త పార్టీల లక్ష్యం ఏంటి? అధికారమా, డబ్బా, పదవా? దేనికోసం పెడుతున్నారు, దేనికోసం విలీనం చేస్తున్నారు, ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? వీటన్నిటికీ మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. సో దీని గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పటికే కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. అవి తీసుకెళ్ళి ఏదో ఒక పెద్ద పార్టీలో విలీనం అయిపోతున్నాయి. అక్కడ నుండి ఏదో ఒక పదవి పొందుతున్నారు. ఇదే పార్టీలు ఎక్కువైతున్నారా నాయన అనుకునే టైంలో తమిళనాడులో కూడా ఆల్రెడీ టీవీకే గారు ఒక పార్టీ వచ్చింది. ఇప్పుడు శశికళ గారు కూడా కొత్త పార్టీ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తుంది? అసలు ఈ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి? ఎందుకు కొత్త కొత్త పార్టీలు ఇంతగానో పుట్టుకొస్తున్నాయి? పైగా ఒక కుటుంబం నుండే బయటకు వచ్చి మళ్ళీ పెడుతున్నారు. అయితే మాజీ సీఎం స్నేహితురాలు, లేదంటే మాజీ సీఎం కూతుళ్ళు, మాజీ సీఎం కొడుకులు, ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళు పార్టీలు పెడుతున్నారా, ఎవరన్నా వీళ్ళతో పార్టీలు పెట్టిస్తున్నారా? పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే భారత రాజకీయాలు మనం చూసినట్లయితే అసలు వివిధ రాష్ట్రాల రాజకీయాలు కూడా అనూహ్యంగా మారిపోతున్నాయి. ఏది అధికారమే పరమావధిగా గెలుపు కోసం పెడుతున్న పార్టీలు, వేరే వాళ్ళని గెలిపించడం కోసం పెడుతున్న పార్టీలు. అంటే ఇప్పుడు శశికళ మీరు చెప్పినట్టుగా ఏంటి, జయలలిత స్నేహితురాలు ఏం పార్టీ పెడుతోంది? ఏంటి ఆ పార్టీ పేరు? మన్నార్గుడి మాఫియా. ఇప్పుడు ప్రధాని మోడీ అప్పట్లో జయలలితను ఉద్దేశించి మరి ఆమెతో పర్సనల్గా మాట్లాడుతూ శశికళ పట్ల అప్రమత్తంగా ఉండమని ఆయన చెప్పారని, ఈ మన్నార్గుడి మాఫియా ఇది, మీరు కనుక సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే మిమ్మల్ని ముంచేస్తారు, ఇప్పటికే మిమ్మల్ని చాలా ముంచేశారు అని ఆయన ఇప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఏదో మాట వరుసకి జయలలితని ఆయన అలర్ట్ చేశారు. కానీ ఆమె జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి మునిగిపోయింది జయలలిత. ఇప్పుడు అది జయలలిత అక్రమాస్తుల కేసులో జైళ్ళకి వెళ్ళారు వీళ్ళ ముగ్గురు కూడా. ఇది ఈమె శశికళ, సుధాకరన్, ఈమె అక్క కొడుకో ఎవరో ఒకడు ఉన్నాడు, ఈమె మేనల్లుడు. అతన్ని ఏదో జయలలితకి దత్తత ఇచ్చినట్టుగా అతనే రాబోయే వారసుడిగా. అంటే జయలలిత పంచన ఈమె చేరిన దానిపైన కూడా అప్పట్లో కథలుగా చెప్పేవాడు. ఆమె ఏదో వీడియో లైబ్రరీ నడుపుకునేదని, వీడియోలు అద్దెకిచ్చేదని, అట్లా జయలలితతో వచ్చినటువంటి ఆ సాహచర్యం, ఆమె అసలు జయలలితకి అత్యంత ఇష్టురాలు కావటం, ఇంకా ఇష్ట సఖి. అసలు ఇద్దరు ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే కనపడేవాడు. చీర కట్టిన ఒకే చీర, ఈమె దగ్గర ఏమి నగుంటే ఆమె దగ్గర అదే నగుండాలి, సేమ్ టు సేమ్. అంటే ఇక జయలలితని తనలోకి ఆమె ఆవాహయామి అన్నట్టుగా తనే ఒక డూప్గా, మరో జయలలితగా, అంటే జయలలిత తర్వాత తనే సీఎం కావాలన్న ఒక కాంక్ష. అంటే అధికార వ్యామోహం ఏ విధంగా మనిషిని అసలు కాలిపోయేలా చేస్తుంది, తగలబెడుతుందో మనం వీళ్ళందరినీ చూసినట్లయితే కళ్ళ ముందు దృష్టాంతాలు. అంటే సంపద వ్యామోహం, ఏది డబ్బుపై ఆ మోజు అంటామా, పిచ్చ అంటామా, లేకపోతే అధికార పిచ్చ. అనేక తప్పులు, అంటే అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవటం. ఇప్పుడు ఈమె ఏంటి, అప్పట్లో 66 కోట్లు మీకు తెలుసు. జయలలితకు ఉన్నటువంటి ఆస్తులు కూడా అసలు ఇప్పటికీ ఆస్తులు అదో పెద్ద పోరాటం నడుస్తుంది. ఆమె అప్పట్లో ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసు కూడా మొన్న ఏదో తీర్పు కూడా వచ్చినట్టుంది. వాళ్ళు ఏదో కడతామని ముందుకు వచ్చారు. ఎవరు, ఆ జయలలిత బంధువులు కూడా, మేనలుడో మేనగోడలో ఎవరో దీపిక ఎవరో ఉన్నట్టున్నారు. అంటే ఒకటి, ఆమె ఎన్ని చెప్పులు వాడారు,
కొన్ని వందల సంఖ్యలో వాచెస్, వాచెస్, చీరలు, ఖరీదులు, అసలు మామూలుగా కాదు జయలలిత యొక్క వైభవం. 7 వారాల నగలతో సైతం చెప్పారు కదా సార్. ఆ తర్వాత అసలు ఆమె ఏదో ఒక శపథం కూడా చేయటం, అసలు నేను ఇంకా నగ పెట్టుకోనని. చివరిలో అసలు ఆమె మీరన్న ఆభరణాలు కూడా పెట్టుకోకుండా. కానీ అక్కడ ప్రజల్లో జయలలిత పట్ల ఇప్పటికీ ప్రేమ. అంటే ఎంజి రామచంద్రన్ ఎలా అయితే వాళ్ళు ఆరాధించారో అట్లా జయలలితను కూడా ఆరాధించారు. సరే మోసపోయారు, మళ్ళీ ఆమెకి పట్టం కట్టారు. కానీ దురదృష్టం ఆమె చనిపోయారు. ఎవరు? జయలలిత. ఏదైనా జయలలిత ఎంజీఆర్ ముద్ర తమిళనాడు ప్రజలపై చెరపలేని ముద్ర. ఒకవైపు విజయ్ పార్టీ పెట్టాడు. ఇది మొన్న మనం కూడా చూసాం. నిన్న కూడా ఏదో మీటింగ్లో ఇట్లాగే జనం వచ్చినట్టున్నారు, ఒకళ్ళు చనిపోయారు. మళ్ళా మొన్న తొక్కిసలాటలో అప్పుడు ఎక్కువ మంది సార్. అంటే విజయ్ ఏమన్నాడు, అసలు తనే పార్టీతో పొత్తు పెట్టుకుని అన్నాడు, చెప్పాడు. అవును సార్. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ పైన ఒక వేటు కూడా ఉంది. ఏది? శశికళ మరి 4 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అవును. మరి 2 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడ్డప్పుడు వాళ్ళు పోటీకి అనర్హులు. ఏది? 6 ఏళ్ల పాటు వీళ్ళు పోటీ చేయడానికి అనర్హులు. 6 ఏళ్ళు కూడా అయిపోతుంది అందులో. ఏది? 2027 వరకు వేటు ఉన్నట్టుంది. ఆమె 2029 ఎలక్షన్ కాబట్టి మరి చూసేది ఆమె మరి చూపు. ఏదైనా మీరు అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రుల స్నేహితుల, మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్ళ పార్టీలు, కొడుకుల పార్టీలు. ఇప్పుడు కవిత అక్కడ పార్టీ, అక్కడ తెలంగాణలో కవిత పెట్టే పార్టీ. మరి అసలు అదే గెలుపు కోసమేనా, ముఖ్యమంత్రి కావడం కోసమేనా, లేదు గెలిచే వాళ్ళని గెలవనీయకుండా చేయటం కోసమా? అంటే పంతం కోసం. పంతమే కాదు, వీళ్ళంతటా వీళ్ళు పార్టీలు పెడుతున్నారా, ఎవరన్నా వీళ్ళతో పార్టీలు పెట్టిస్తున్నారా అన్నది అదే. ఏదో ఒక అదృశ్య శక్తి మాత్రం భారత రాజకీయాలని శాసిస్తోంది. ఒక భయంతో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, కేసుల్లో ఉన్నారు, అవినీతి కేసుల్లో. ఇప్పుడు కవిత కూడా అరెస్ట్ అయ్యే ఉన్నారు కదా, బెయిల్పై బయటకు వచ్చారు. తిహార్ జైల్లో ఆమె కూడా ఒక 5 నెలలు ఉన్నారు. ఇప్పుడు శశికళ అంతే కదా, అరెస్ట్ అయ్యి మరి జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు. ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చి పెడుతున్న పార్టీలను ఏమనాలి? బెయిల్పై బయటకు వచ్చి పెడుతున్న పార్టీలకి మరి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డినా? అంటే తమని తాము రక్షించుకోవడం కోసం, ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం కోసం ఈ పార్టీలా? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా, అదే చేశారుగా. ఆయన ఏంటి, అవినీతి కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు, 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారు. మరి పార్టీ పెట్టాడు. మొత్తానికి ఫస్ట్ టైం ఎలక్షన్లో గెలవకపోయినా సెకండ్ టైం మరి అతను గెలిచాడు, ముఖ్యమంత్రి అయిపోయి కూర్చున్నాడు. ఆ ముఖ్యమంత్రిగా ఆయన అధికారం ఎలా ఎలగబెట్టినా ప్రజలు మళ్ళా తీవ్ర వ్యతిరేకత వచ్చి ఓడిపోయినది వేరే విషయం. కానీ ఆయన కేసులు మాత్రం 13-14 ఏళ్ళుగా మరి ఏంటి లాగింగ్గా డ్రాగాన్ అవుతున్నాయి. అతనికి ఇప్పటికీ శిక్ష పడలేదు. కానీ ఇప్పటికీ అతను ప్రజల్లో తను ఒక శుద్ధపూసనే చెబుతాడు. పైగా ఆయన సీఎం అయ్యారు. ఏది ఇప్పటికీ అంటాడు కదా, ఏంటి తన కేసుల గురించి మాట్లాడకపోయినా అసలు విలువలతో కూడిన రాజకీయం అంటాడు. అసలు మామూలుగా మాట్లాడు కదా, నోరు తెరిస్తే కదా ధర్మపన్నాలు, విశ్వసనీయత. గరికిపాటి నరసింహారావు చాలరు, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు చాలరు. అసలు ఈయనే సత్యసంధుడు లేకపోతే శుద్ధపూసనే బిల్డప్ ఇస్తారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అట్లా మరి ఇప్పుడు మరో శుద్ధపూస భారత రాజకీయాల్లోకి వస్తుందా? ప్రజలు ఇలాగే భ్రమపడో, ఏది ఆ డబ్బు లేకపోతే ఈ పదవులు, ఈ వ్యామోహంలో పడి మరి వీళ్ళని గెలిపిస్తారా? అసలు పారిపోయిన ఆర్థిక నేరస్తులు బాధపడుతున్నారు. అంతే కదా, ఇప్పుడు లండన్లో ఇవాళ అనేక మంది వేల కోట్లు ఎగ్గొట్టి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. నీరవ్ మోడీ, లేకపోతే చోక్సీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా. అరే భలే ఛాన్స్ మిస్ చేశాం, మనం ప్రభుత్వాలను మోసం చేశాం, బ్యాంకుల్ని టోకరాయిచ్చాం, వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయాం. కానీ ప్రజలు మోసం చేయలేకపోయామే అన్న. ప్రజలు ఇంత తేలిగ్గా మోసపోయి మమ్మల్ని కూడా ముఖ్యమంత్రులు చేసేవాళ్ళు కదా. పోయి అక్కడ డ్యాన్సులు వేసుకునే కన్నా లండన్లో చక్కగా కర్ణాటకలో నేను కూడా మాల్యా కాంగ్రెస్ అని ఒక పార్టీ పెడితే, జగన్మోహన్ రెడ్డి లాగా నేను సీఎం అయిపోతే నా కేసులు కూడా మళ్ళీ ఇలాగే నడిచేయి. అంటే పార్టీలు పెట్టేవాళ్ళది తప్ప,
వాళ్ళకు ఓటేస్తున్న వాళ్ళని వాళ్ళది ఎంకరేజ్ చేస్తున్న తప్ప. వాళ్ళే అసలు తప్ప. ఎవరెవరు పార్టీలు పెడుతున్నారు, ఎందుకు ఆ పార్టీలు పెడుతున్నారు? అంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది సార్, మాట్లాడితే కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి అని. నిజంగా ఆ అవసరం వచ్చింది, కాకపోతే ఆయన అనుకున్నదట్టు కాదు. కానీ ఎవరు పడితే వాళ్ళు పార్టీ పెట్టడానికి అర్హత ఉండకూడదు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మారిస్తే బాగుండేది. అంటే ఎన్నికల సంస్కరణలు అది జరగాలి. ఏది ఇప్పుడు జనం కోరేది కూడా ఇప్పుడు ఏంటి, రిఫార్మ్స్ అంటున్నారు. ప్రధాని మోడీ కూడా ఈరోజు మాట్లాడుతూ ఏమన్నారు, రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ శరవేగంగా వెళ్తోంది అంటున్నారు. బుల్లెట్ ట్రైన్ లాగా ఇవాళ ఆయన రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ చేపట్టానంటున్నారు. ఇది కావాల్సింది. ఏది ఇవాళ ప్రజలు కోరేటటువంటి సంస్కరణలు ఏంటి, న్యాయ సంస్కరణలు. 14 ఏళ్ళు బెయిల్పై ఒక ఆర్థిక నేరస్తుడు ఉంటే న్యాయం సిగ్గుపడుతుంది. ఏది వాళ్ళ రాజ్యాంగం సిగ్గుపడుతుంది. ఏ విధంగా 14 ఏళ్ళు ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్పై ఉంటాడు? ఇది మనం అడిగే ప్రశ్న కాదు. మొత్తం పోలీస్ అధికారులు, రిటైర్డ్ అధికారులు, న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు అందరిలో కూడా చర్చే కదా. మరి దానికి ఎక్కడన్నా ముగింపు ఉంటుందా? అలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా మరి ఏ న్యాయ సంస్కరణలు తీసుకొస్తారు? వీళ్ళు పెట్టే పార్టీలు ఏది జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్పై బయటకు వచ్చి పార్టీ పెట్టేస్తున్నారంటే, ఇలాంటి పార్టీలు పెట్టకుండా ఇవాళ మరి ఈసీ, కేంద్ర ఎన్నికల సంఘం మరి ఏ ఎన్నికల సంస్కరణలని తీసుకొస్తుంది? సాధ్యమేనా? ఇలాంటి సంస్కరణలు భారతదేశంలో మరి సాధ్యమా? చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.